నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు వెజిటబుల్ పులావ్ చేసుకుంటున్నానండి నేను. ఆ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ఈ వెజిటబుల్ పులావ్ నేను చికెన్ పేరెంట్స్ కర్రీలోకి కాంబినేషన్గా చేశానండి. చాలా ఈజీ అండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. పెద్ద కష్టమేం కాదు. నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దామా అండి? ఫస్ట్ కుక్కర్ పెట్టుకున్నానండి. నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను ఈరోజు. అందుకని నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. 3 స్పూన్స్ గీ తీసుకున్నానండి. ఒట్టి గీలో అయినా చేసుకోవచ్చు, ఒట్టి ఆయిల్లో అయినా చేసుకోవచ్చు. మీకున్న అవైలబిలిటీని బట్టి మీరు తీసుకోండి. ఈ పులావ్లోకి నేను ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, క్యారెట్, పొటాటోస్ తీసుకున్నానండి. నాకు అవి అవైలబుల్గా ఉన్నాయి, నేను అవి తీసుకున్నాను. మీకు వీటిలో ఏ వెజిటబుల్స్ మీకు నచ్చకపోయినా లేదా మీకు దగ్గర అవైలబుల్ లేకపోయినా వాటిని మనం స్కిప్ చేయొచ్చండి, నష్టమేం లేదు. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ గీ వేసుకున్నాక అది కాగాక నేను మసాలా దినుసులు వేసుకున్నానండి. బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగాలు వేసుకున్నానండి. అవి వేగాక ఆనియన్స్ వేసి వేయించుకున్నానండి. ఆనియన్స్ కొంచెం లైట్ పింకిష్ కలర్లోకి వచ్చాక టమాటాలు, క్యారెట్లు వేసి అవి వేగాక అప్పుడు నేను బంగాళదుంపలు వేసి వేయించుకున్నానండి. బంగాళదుంపలు కూడా ఒక వేగాక పుదీనా, కొత్తిమీర ఉంటే వేసుకున్నానండి. లాస్ట్లో వేయటం కన్నా పుదీనా ఇప్పుడు వేస్తేనే మంచి ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్ రైస్కి పడుతుందండి. అందుకని నేను ఈ టైంలోనే వేసుకున్నాను. వెజిటబుల్స్ అన్నీ వేగాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. తర్వాత దానికి సరిపడా వాటర్ తీసుకున్నానండి. నేను ఈరోజు నార్మల్ రైస్ చేస్తున్నానండి. అందుకు నేను 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్ కూడా నేను కాచిన నీళ్ళే పోసుకున్నాను, అంటే త్వరగా అయిపోవటం కోసం కాచిన నీళ్ళే పోసుకున్నానండి. తర్వాత ఆ నీళ్ళల్లో నేను కల్లుప్పు వేసుకున్నానండి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు లైట్గా పసుపు కూడా వేసుకున్నాను. వేసుకుని ఆ నీళ్ళు మరిగాకే టేస్ట్ చూసుకోవాలండి. మనం ఉప్పు వేసిన వెంటనే నీళ్ళు అయితే టేస్ట్ చూసుకుంటే మనకు తెలియదు. ఒకసారి టేస్ట్ చూసుకుని నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నానండి. అలాగే ఈ రైస్లో నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. తర్వాత నేను ఈ రైస్లో గరం మసాలా మాత్రమే వేసానండి. అంతకుమించి నేను ఏమీ వేయలేదు. గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ వేసానండి, అంతే. అంతకుమించి ఏం వేయలేదు. బియ్యాన్ని మాత్రం ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టి పక్కకు పెట్టుకున్నానండి, అంతేను. ఆ బియ్యాన్ని కడిగి రైస్ బాగా నీళ్లు తెరులుతున్నప్పుడు ఆ కడిగిన రైస్ని నేను నీళ్ళలోకి వేసానండి. వేసి ఒకసారి కలిపి ప్రెషర్కి కుక్కర్ మూత పెట్టేశానండి. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చాయండి నా కుక్కర్కి. కానీ స్టీల్ కుక్కర్లో 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఇది నార్మల్ రైస్ కాబట్టి నేను 3 విజిల్స్ రానిచ్చాను. అదే బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ చాలండి. స్టీల్ కుక్కర్కి త్వరగా అడుగు పట్టేస్తుంది. కాబట్టి మీరు ఒకసారి చూసి విజిల్స్ రానిచ్చుకోండి. అదే అల్యూమినియం కుక్కర్కి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదండి, అంత తొందరగా అడుగు పట్టదు. కుక్కర్ మూత చూస్తే చూసారా ఎంత బాగా రెడీ అయిందో. పైన ఇంకా లైట్గా కొత్తిమీర ఉంటే నేను గార్నిష్ చేసి ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కదిపి అలా వదిలేసానండి. అది ఆరే వరకు అదే సెట్ అవుతుంది. అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుందండి. మనం కనుక ముందే కదిపేస్తే కనుక విరిగిపోతాయండి. అలా చేయకుండా ఒక 3-4 మినిట్స్ అలా పక్కకు వదిలేస్తే కనుక అది సెటిల్ అయిపోతుందండి. అప్పుడు రైస్ బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ.